హాయ్! వచ్చేసానండి. మీ గోదారమ్మాయి. మీ బంగారం కుకింగ్ స్పెషల్ వచ్చేసింది. ఈరోజు దొండకాయ కర్రీ. ఇది మనం చేయవలసిన విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. దొండకాయని శుభ్రంగా కడిగేసుకొని చక్రాల్లా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేయను కదా ఫస్టు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. మనం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. వేయని వాళ్ళు మానేయవచ్చు. నేనిప్పుడు వేయలేదు. వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆయిల్ వాటర్ పోయేంత వరకు, ఇంకిపోయేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత గళ్ళెప్పు వేసుకోవాలి. 1 స్పూన్ గళ్ళెప్పు వేసుకొని బాగా కలియబెట్టాలి. గిర్ర 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 తిప్పేసేయండి. తిప్పుకొని కిందికి పైకి కిందికి పైకి తిప్పుతూ ఉంటే ఆవిరి పోతుంది. ఉల్లిపాయలో ఉన్న వాటరు అది చూసారు కదా, ఆవిరి రూపంలో బయటికి పోతుందన్నమాట. త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. మెయిన్ మనకి కూరకి ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్, అంత ఫ్లేవర్ బాగుంటుంది. మీడియంలో పెట్టి దగ్గరుండి వేయించుకోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఎందుకంటే బాగా చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో, అదే మీరు నూనె వేసారనుకో చాలా టైం తీసుకుంటుందండి. దాని ద్వారా గ్యాస్ వేస్ట్, ఆయిల్ ఎక్కువ పడుద్ది. దాని బదులు ఫస్ట్ ఇలా చేసేసుకోండి. మొత్తం నీళ్ళంతా చూసారా, ఆ నీళ్ళంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ పసుపు. మన ఎన్నేళ్ళ సర్వీస్లో పసుపు ఎంత వేయాలో తెలిసిపోద్ది కదా. మీకు తెలియకపోతే 1/2 టీ స్పూను చిటికెడన్నా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం బాగా కలియబెట్టాలన్నమాట. తిప్పాలి. ఎంతలా అంటే వాటరు ఇంకిపోయేంత వరకు మన చేతికి పని పని చెబుతూ ఉండాలన్నమాట. కూరలు ఏంటంటే గబగబ వండేస్తే టేస్ట్ ఉండవండి. ఏ కూరైనా సరే సిమ్లో మీడియంలో పెడితేనే దాని తగ్గ టేస్ట్, ఫ్లేవరు, రుచి, కమ్మదనం, చిక్కదనం, వాసన ఏం కాదు, ఈ టేస్ట్ అన్నది ఫ్లేవర్ అని వస్తుందన్నమాట. చూసారా, హైలో పెట్టేసి ఇంకో గిన్నె ఇలా మాడిపోతూ ఉంటాయి. చూడు, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను అందులో కొంచెం ఆయిల్ ఉంది, అలా ప్యాకెట్తో వంపేసానమాట. మీరు 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. నాకు లెక్క ఉజ్జాయింపు తెలుస్తుంది కదా. ఈ 15 ఏళ్ళ సర్వీస్ ఇది మీకు చెప్తున్నాను. తినగ తినగ వేపాకు తీయండి నుండు అన్నట్టు చేయగా చేయగా చేయి తిరిగిపోయిందనమాట. కాలిపోయిన లెక్క ఉండదు, ఎంత వేసామో లెక్కకు వస్తుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. చిన్న స్పూన్తో 2, పెద్ద స్పూన్ అయితే 1 అలా వేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఈ స్టీల్ పాత్రలో బాగా వేయించుకున్న తర్వాత దీన్ని అంటే అడుగు పట్టకుండా, మాడకుండా ఇలా గోకుతూ అలా వేయిస్తూ ఉంటే మనకి మాడదు, అడుగు పట్టదు అన్నమాట. దీని తర్వాత ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కదా, మనకి తెలిసిపోతుంది కదా. సో అది నేను వేసిన ఆయిల్ సరిపోక మళ్ళీ వేసాను అనమాట. ఇప్పుడు మనం జీలకర్ర వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తే దాని తగ్గ ఫ్లేవరు ఆయిల్లో దిగి మొత్తం కలుస్తుందన్నమాట. ఇప్పుడు దొండకాయల్ని చక్రాల్లా కోసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని ఎక్కువ నూనె పడుతుంది దీనికి. ఈ నూనెలో ఎక్కువసేపు మగ్గపెట్టుకోవాలన్నమాట. మనం ఎంత మగ్గితే కూర అంత టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు సిమ్లో పెట్టి మూత పెడితే ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అడుగు త్వరగా పట్టిస్తుంది, అది మాడిపోతే ఆ టేస్టు, ఫ్లేవరు పోతాయి. ఆ టేస్ట్ రాదనమాట. మాడకుండా మనం కర్రీని దగ్గర పెట్టుకుని మైండ్ మనం వండుకోవాలి. అది మగ్గ పెట్టేసుకుని మూత పెట్టుకుని మగ్గుతూ ఉంటుంది. అదే మూత పెడుతూ ఉంటూ అది దాని పని చేసుకుంటుంది, కింద మంట మగ్గ పెడుతూ ఉంటుంది. ఈ దొండకాయలు ఏంటంటే అంత త్వరగా ఉడకవు. అది నీటిలో ఉడికించినా బాగోదు, ఆవిరి మీద ఉడికించినా బాగోదు. ఇవి నూనెలో మగ్గితేనే దీనికి తగ్గ రుచి, దీని తగ్గ టేస్ట్ ఉంటుంది. ఈ దొండకాయలతో ఫ్రై చేసుకుంటా చూడండి, అది డీప్ ఫ్రై. ఆయిల్లో అయితే త్వరగా మగ్గుద్ది అనమాట. డీప్ ఫ్రైలు అయితే త్వరగా అయిపోతాయి. కర్రీలు కూడా లేట్ అవుతూ ఉంటాయి. కుక్కర్లో ఆ ఫ్లేవర్ రాదు. ఒకవేళ 2 విజిల్స్తో ఉడికిపోవచ్చు, కానీ ఆ టేస్ట్ రాదు.
కుక్కర్లో కన్నా ఇలాగ మనం స్టవ్ మీద పాత్ర కడాయి పెట్టుకుని చేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు తక్కువ తింటే 1 స్పూనే వేసుకోండి. నేను ఎక్కువ తింటాను కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటాను. దాని తర్వాత ఈ స్టేజ్‌లోనే మనం మసాలా, నూరుకున్న మసాలా ఉంటది కదండీ! మనం సొంతంగా కొట్టిన పౌడర్ గరం మసాలా ఇలాంటి ఫ్లేవర్స్ చాలా టేస్ట్‌నిస్తాయన్నమాట కూరకి. అయి లేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు బయట మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా ప్యాకెట్స్ అమ్ముతారు కదా! అవి తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. కాబట్టి నేను మగ్గిన తర్వాత మసాలా వేశాను. నా దగ్గరున్న మ్యాగీ మసాలా. ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవరు బావుంటుంది. అది వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలనమాట. బాగా తిప్పితే ఆ ముక్కలకి ఆ కారం, ఆ ఉప్పు, ఆ మసాలా పడుతుంది. సిమ్‌లో పెట్టుకొని మగ్గబెట్టుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ మగ్గబెట్టుకుంటూ. చూసారు కదా! మన కూరకి టేస్ట్ వేడి నీళ్ళు. వేడి నీళ్ళు పోసుకొని త్వరగా అయిపోతుంది. త్వరగా మగ్గుతుంది. మంచిదనమాట వేడి నీళ్ళు పోసుకుంటే. కాబట్టి మనం మొక్క ములిగేంత వరకు వాటర్ పోసుకొని హైలో పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ ఉండదు. కాబట్టి హైలో పెట్టుకొని నీళ్ళు ఇంకిపోయేంత వరకు తిప్పి దించేయడమే. చూసారా? కూర రెడీ. దీన్ని చపాతీలోని వేడి వేడి అన్నంలోని మనం వేసుకొని తింటే సామిరంగా సూపర్ అనాల్సిందే. మనం ఏంటంటే నేను ఇంకా వాటర్‌ని ఇప్పుడే సాల్ట్ చూసాను. సాల్ట్ సరిపోలేదు. సాల్ట్ సరిపోయిన వాళ్ళు వేసుకోండి. ఇంకొంచెం పడుతుందనగా. చప్పగా ఉంటే బాగోదు కదా! నేను వాటరు ఇంకిపోయేంత వరకు దగ్గరికి ఉంచుకుంటాను అనమాట. ఎక్కువ వాటర్ ఉంటే నాకు కర్రీ నచ్చదు. కాబట్టి అది ఇంకిపోయేంత వరకు దగ్గరగా నేను చేసుకుంటాను. ముక్క కూడా ఉడుకుతుంది. చూసారు కదా! ఇలా మూత పెట్టుకొని సిమ్‌లో ఉంచుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అడుగు పట్టకుండా ఆ వాటర్‌లో ఆ ముక్క మగ్గుతుందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్. సబ్స్క్రైబ్ ప్లీజ్.